ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా గౌల్రెడ్డికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు చంద్రశేఖర్. ఏం చేస్తుంటారు? ఆటో నడుపుతాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన గురించి చెప్పాలంటే మాకు ఆటో లైన్లో ఫ్రీ బస్సు పెట్టినందుకు చాలా ఘోరం అయిపోయింది. ఫ్రీ బస్సు పెట్టినా ఒకవేళ ముసలోళ్ళకో కాలేజీ పిల్లలకో అట్లా పెట్టింటే బాగుండే, వికలాంగులకు అట్లాంటి వాళ్ళకి పెట్టింటే బాగుండే. 70-80 వేల జీతం, ₹1,00,000 జీతం చేసుకుంటే కూడా ఫ్రీ బస్సులో పోతారు. దాని గురించి మా సంసారాలు మొత్తం ఆగమైపోతున్నాయి. రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్లస్ మళ్ళీ ఇప్పుడు డీజిల్ ఆటోలు హైదరాబాద్కి వెళ్ళి తీసేయాలి అంటే దానికి ఇంగింత పెనమీన్కి వెళ్ళి పొయ్యిల పడ్డట్లు అయింది మా పరిస్థితి. అది మా పరిస్థితి జరిగేది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనలో ఎలా ఉంటుండే? అంటే కేసీఆర్ పరిపాలనలో కూడా డ్రింక్ అండ్ డ్రైవ్లు పెట్టడం కానీ, వైన్ షాపులు కానీ దానిలో కూడా మాకు ఇబ్బందులే ఉండే. కాకపోతే ఈ ఆటోలు నడుపుకోవడంలో మాత్రం ఏమి ఇబ్బంది ఏం లేకుండే, అదొకటే ఉండే మాకు. ఇప్పుడు పూర్వముట మాకు హైదరాబాద్కి వెళ్ళే బండ్లు తీసుకుపోవాలి, బయట అవుటర్ రింగ్ రోడ్ అవతలకు పోవాలంటే ఇంకా మేము బతకలేని పరిస్థితి. మా కుటుంబాలు ఒక ఇంట్లో 4-5 మంది మినిమం ఉంటాం. ఇప్పుడు మీ ఓట్ల గురించే చూస్తారు కానీ మా ఆటో యూనియన్ల గురించి మీరు చూసలేరని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు రామాంజనేయులు. ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ అండి 2011 నుండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఫ్రీ బస్ వల్ల ఆగమన గోచరంగా తయారైంది ప్రస్తుతానికి ఆటో డ్రైవర్లది. ఫ్రీ బస్ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు డీజిల్ బండ్లు అవుటర్ రింగ్ రోడ్ అవతల వదిలేస్తా అని చెప్పేసి అంటున్నారు. ఓకే చెయ్యండి, బట్ ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకుంటే సబ్సిడీలు అవి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఓకే సబ్సిడీలు ఇవ్వండి, బట్ దానికి ప్రత్యామ్నాయంగా మా నుండి చెప్పేది ఏమిటంటే వీటిని తీసేసుకొని వీటి స్థానంలో ఎలక్ట్రిక్ మీరే ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఈఎంఐలు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు బ్రతకలేని స్థితిలో ఈఎంఐలు కూడా కట్టాలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్ తేవాలంటే మినిమం అది 5 lakhs దాకా పడుతుంది ఈఎంఐతో కలిపి. ఇప్పుడు అసలు ఇంట్లోకే వెళ్ళని పరిస్థితిలో బ్రతుకుతున్నారు ఆటో డ్రైవర్లు. ఇప్పుడు వాళ్ళు ఎలా తెచ్చుకుంటారండి? ఈ వెహికల్స్ రీసేల్ చేద్దామన్నా ఎవరు తీసుకోరు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్తో ఎలా తెచ్చుకుంటారు? కానీ ఇప్పుడు నెలకు సంవత్సరానికి 12,000 స్కీమ్ ఏదో చెప్పారు. 12,000 ఇస్తా అని. 12,000 ఏ లెక్కలు ఇస్తారండి? 12,000 ఇస్తా, అది కూడా కొందరికి నచ్చడం లేదు ఆటో డ్రైవర్కి. ఎలా అంటే ఆ 12,000 సంవత్సరానికి అంటే పర్ డే ఎంత ఇస్తున్నట్టు? 32 రూపీసో 35 రూపీసో పడతా ఉంది. 35 రూపీస్కి 2 ఇడ్లీ కూడా రావట్లేదు హైదరాబాద్లో. అవి ఇవ్వడం కన్నా దాన్ని బంద్ చేసి దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో స్కీమ్ అందరికీ ఉపయోగపరంగా ఉండేది చేస్తే బెస్ట్. దానికి తోడు ఇప్పుడు ఫైనాన్షియల్ కట్టలేక ఫైనాన్సర్ల ఇబ్బంది ఒకటి, ఒక ఆటో డ్రైవర్కి ఒకటి ఓన్లీ ఫైనాన్సర్ల ఇబ్బందులు చాలా వేధింపులు ఉన్నాయండి. ఒక తట్టుకోవచ్చు. ఎంతమంది సూసైడ్ చేస్తున్నారో చూసారా ఈ స్కీమ్ వచ్చిన తర్వాత? ఇమీడియట్గా చాలామంది చచ్చిపోయారు రీసెంట్గా ఈ పథకం వచ్చిన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కుటుంబాలకి ఆదుకొని దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకా ఆలోచన చేయాలి. లేకపోతే మాత్రం ఇది చాలా పెద్ద ఎత్తున ఆటో యూనియన్లు అన్నీ జేఏసీ నుండి కూడా ఇప్పుడు కూడా చాలా జేఏసీ చేస్తూనే ఉంది ధర్నాలు. ఇక ముందు కూడా ఫ్యూచర్లో మా ఆటో జేఏసీలు ఖచ్చితంగా దీనికి ప్రత్యామ్నాయంగా మా ఆటో డ్రైవర్లకు ఆదుకునే విధంగా స్కీమ్ తేకపోతే మాత్రం చాలా పెద్ద ఎత్తున ధర్నాలు అవి ఉంటాయి. లేదు అంటే దీని తీవ్రత మరి ఇంకా ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నరేష్. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఏం బాలేదు సార్ పాలన. 2 సార్లు టీఆర్ఎస్కు ఛాన్స్ ఇచ్చాము, 3వసారి మన వ్యక్తే కదా దమ్మున్న లీడర్ అని పాలన ఇచ్చాము. ఇది వచ్చిన 3 నెలలకే అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఆయన ఇచ్చిన స్కీములు ఏవి బాలేవు. ఫ్రీ బస్ ఇచ్చిండు, ఆటోలు లాసు. 12,000 ఇస్తున్నారు ప్రతి ఆటోకి, అది లాసు. ఇప్పుడు రీసెంట్గా బండ్లు ఇట్లా హైదరాబాద్లో తీయాలని అంటున్నారు. మొత్తానికి 3 విధాలుగా ఆటో యూనియన్లనైనా ఆటో హైదరాబాద్ నడుపుకున్న 3 లక్షల ఆటోలు ఉన్నాయి. అందరి పొట్ట మీద కొట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇంకా పాలన అంటారా? రైతు బంధు లేదు, ఏం లేదు. రైతులకు మొత్తం లాసు, వేస్ట్. ఇప్పుడు వచ్చే బీఆర్ఎస్, నెక్స్ట్ బీఆర్ఎస్ఏ వస్తుంది తెలంగాణలో. ఈ పాట అయితే విఫలం అయిపోయింది. జీవితంలో ఇట్లా
కాంగ్రెస్ రావాలంటే ఇంకో 30 years గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? ఫ్యూచర్లో తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీకే పోటీ. ఒక టీడీపీ ఎట్లా పక్కకెట్టిరో తెలంగాణలో, నెక్స్ట్ ఇట్లా కాంగ్రెస్ ఇట్లా పక్కకెట్టే ఉద్దేశమే. అతి తక్కువ సమయంలో రేవంత్ రెడ్డి మనుషులలో అది విఫలం అనేది తెచ్చిపెట్టాడు. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? బాగుండే సార్, అందరూ బతుకుదేరికైనా హైదరాబాద్ వచ్చినా బతికేటోళ్ళు ఉన్నారు. ఊర్లో రైతులకైనా ఏదైనా అందుబాటులో 2 times అయినా అమౌంట్ వాడేటోళ్ళు. రైతు బంధు, రైతు బీమా, చాలా స్కీములు ఉన్నాయి. ఇప్పుడు ఆ స్కీములు ఏవి లేవు. గురుకులలో సూపర్ ఉండే బీఆర్ఎస్ పార్టీలో, ఇప్పుడు ఏం లేదు. 63% చనిపోయారు పిల్లలు. అది ఏం లేదు, మొత్తం విఫలం అయిపోయింది. అతి తక్కువ ఎలక్షన్లు పెట్టిన ఇట్లా తెలంగాణ ఓకే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు శివాన. ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ అని 16 సంవత్సరాల నుండి ఆటో నడుపుతున్నాను. ఇంతకుముందు పరిపాలన బాగానే ఉండే కానీ ఫ్రీ బస్ పెట్టిన సంది మాకు చాలా కష్టమైంది. సర్లే పోనీ అనేది మాకు ఏదో రోజుకు 500 అయినా కూడా మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాము. బట్ ఇప్పుడు ఏమైందంటే ఈ డీజిల్ ఆటో నడవద్దు, సిటీ పాస్కి ఎక్కడ భాష అక్కడ నడవాలని అంటున్నారు. కానీ సిటీ అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ అవతల వెళ్తే పబ్లిక్ ఏడు ఉంటారు సార్. ఈ 1,00,000 ఆటోలు అవుటర్ రింగ్ రోడ్ అవతల వెళ్ళి నడపాలంటే అంతమంది పబ్లిక్ ఎక్కడికి వెళ్ళి వెళ్తారు అటు నుంచి. సరే ఫ్రీ బస్సులు పెట్టుకోండి, లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ గురించి నడుస్తుంది అనుకో. ఈ ఆటోలో వాళ్ళ బతుకునిస్తే అయిపోతుంది కదా సార్. మేమైతే ఎవరిని ఏమి అంటలేము. మా బతుకు ఇప్పుడు మేము లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆటో పబ్లిక్ కూడా. ఎందుకంటే మేము ఒక్కరున్నా ఇద్దరున్నా వాళ్ళ అవసరాన్ని తీసుకెళ్ళి దింపుతున్నాం మేము. ఆ అవసరాన్ని కూడా చేసుకుని రోజుకి 500 కూడా మా కడుపు మీద కొడితే మా పిల్లలు ఇప్పుడు మేము మా పిల్లల్ని చదివించుకోవాలన్నా ఇంట్లో నడిపించుకోవాలన్నా కనీసం ఒక 500 కూడా రోజుకి 500 ఈజీగా అయిపోతున్నాయి. కానీ ఈ 500 చంపించకపోతే కూడా అక్కడ పెట్టే ఇంట్లో కూడా అయిపోతున్నాయి. కానీ ఈరోజు మళ్ళీ కూడా మేము ఇప్పుడు ఆటో నడపద్దు, సిటీలు నడపద్దు చేద్దంటే మేము ఎట్లా సరే మాకు ఏదో బతుకు తీరు చూపించమని ఆటో డ్రైవర్లకు. మాకు ఏదో ఒక బతుకు తీరు చూపిస్తే మేము కూడా ఆటోలు బంద్ చేస్తాం. మాకేమొద్దు ఆటలు కాకుండా మాకు ఏదైనా ఒక జాబ్, మాకు ఏదైనా ఒక ఉద్యోగమో ఏదో ఒక మాకు అందరికి ఇచ్చినట్టయితే మేము ఆటలు ఈజీగా బంద్ చేస్తాం. ఆయన మాట ప్రకారం బంద్ చేస్తాం మేము. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మీ పేరు మేడం? మా పేరు భాగ్య. ఏం చేస్తుంటారు మేడం? నేను హౌస్ వైఫ్. ఏంటి రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఏముంది సార్, అది ఏమంటారు దాన్ని, పింఛన్ చేస్తాడు, పింఛన్ చేయలేదు. ఒకటి బస్సు ఒక్కటే చేసిండు. రేషన్ కార్డు లేవు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేదు. మా వారు చనిపోయాడు. మాకు ఇక్కడ మేము రెంట్కుంటాం, దిగుద్దిగంటే ఇక్కడ ఫోటో తినాం. మాకు ఇప్పుడు అదేంతో ఇస్తారంట పైసలు, అవి కూడా కట్ చేసేసి. ఏం బాగాలేదు. ఎవరికో అవుతుంది కానీ ఎవరికి అవుతుందో మాకు తెలియదు. మాకైతే ఏమంత బాగా చేయట్లేదు. ఇక్కడైతే ఏం లేదు. ఉన్న వాళ్ళకే వస్తున్నాయి అన్నీ, లేని వాళ్ళకి ఏం వస్తలేవు. ఉన్న వాళ్ళకి అన్నీ వస్తున్నాయి. ఏం బాగాలేదు. పిల్లల ఫీజులు ఎక్కువైపోయినాయి, ఖర్చులు ఎక్కువైపోయినాయి. పప్పులు, ఉప్పులు, నూనె డబ్బా 1500 ఉండే 3000కి వచ్చింది. రైస్ బ్యాగ్ ఎంత 3000, 2000. ఏడ తింటాం గరీబులం. మా ఇంట్లో మాకు మగపిల్లలు ఎవరు లేరు. ఆయిల్ ప్యాకెట్ అప్పుడు 100 రూపీస్ ఉండే, ఇప్పుడు ఎంత ఉండే. ఇప్పుడు ఫీజులు అప్పుడు అంటే ఎంత 1000 రూపాయల ఫీజు, ఇప్పుడు ఒక్కొక్కరు 3000 వ్యాన్ ఫీజు వచ్చి. అవి ఏందో ఆడపిల్లలకు పైసలు వేస్తున్నాడు, అవి రావట్లేదు. కనీసం ఆ రేషన్ కార్డు, ఆ పింఛన్ అన్న చేస్తారేమంటే మా పింఛన్ కూడా చేయట్లేదు. మొన్న అనవసరంగా ముందు భర్త లేని వాళ్ళకి ఇస్తాము, జాగలైనా పైసలైనా అన్నారు. ఇక్కడ ఫోటో దిగినందుకు ఇల్లు మాది అనుకొని అవి కూడా కొట్టేసి. ఏం లేవు, ఏం బాగాలేదు. ఇల్లు మీద అనుకున్నారా? నేను రెంట్కుంటాం, మాకు తెలిసిన వాళ్ళు. అనుకుని కొట్టేశారా? నేను ఇట దిగ అంటే నాకు తెలియక దిగేసిన, మాకు తెలియదు కదా అట్లా. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది మేడం? కొంచెం లేడీస్కి బాగుండే కదా సార్, కొంచెం మంచిగా ఉండే. ఫీజులు గట్లా ఎక్కువ ఉండే, కానీ కొంచెం ఇంత లేకుండే కదా. ఇస్తా అనే అయితే కాదు కదా. ఆయన ఏవి ఇస్తా అన్నాడు, ఏవి ఇస్తా అనలే చేసిండు. కొంచెం నూనె డబ్బా, అవి బియ్యము అవి తక్కువ ఉండే, ఇప్పుడు అవి కూడా మళ్ళీ ఎక్కువైపోయాయి. సరే, థ్యాంక్ యూ మేడం. సార్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే, మీ పేరు సార్? రాగం జంగయ్య యాదవ్. ఏం చేస్తుంటారు సార్? మేము బిజినెస్ చేస్తాము. మేము ఉండేది గౌల్దొడ్డిలో, ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటాం మేము. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అండ్ మా హామీలు ఇచ్చిన కానీ ఏది నెరవేర్తలేదు. ఇప్పుడు రైతు బంధు ఇస్తా అంటూ, రైతు భరోసా ఇస్తా అంటుండు. ఇప్పుడు జనవరి అంటుండు. ఇంకా రైతులందరూ గగ్గోలు పెడతారు. ఇంకేంటంటే ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తా అంటుండు. ఉన్నాయి కేసీఆర్ ఇచ్చినాయి, అవి రొటేట్ అవుతున్నాయి. 6 గ్యారంటీలు అన్నారు కానీ అవి 420 హామీలు ఉన్నాయి కానీ అవి ఏవి నెరవేర్చలేవు. కొన్ని నెరవేరుస్తుండు. ఇంకా సార్ ఇంకేంది అంటే ఇప్పుడు ఎట్లుందంట అభివృద్ధి హైదరాబాద్లో ఎట్లా ఉందంటారు? ఇక్కడ హైదరాబాద్ కానీ మన తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు సార్?
ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఇంత అల్లీలు మా రియల్ ఎస్టేట్ కొద్దిగా చేసుకుంటోళ్ళు అది ఏం లేదు. ఇప్పుడు అంతా భూముల రేట్లు పడిపోయినాయి. ప్లాట్లు ఇక్కడ అంటే ఉందేమో కానీ అటు ఊర్ల పంటి ఇక్కడ ఏది చేసుకుంటోళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకుంటోళ్ళు ఏమి ఇవి మళ్ళా పాత ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక కాడికి అంతో ఇంతో నెలకోటో రెండో చేసుకుంటారు. ఇప్పుడు అది ఏం లేదు. ఇప్పుడు అయితే ఇప్పుడు మళ్ళా దసరాకు సంక్రాంతికి ఇస్తానంటుండు. అది ఇక చూడాలి, ఇక వెయిట్ అండ్ సీ. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? 9 years కేసీఆర్ పాలన బాగుండే. అన్న టైంకు రైతు బంధు, రైతు బీమా, మనిషి చనిపోగానే నెల లోపల రైతు బీమా పడుతుండే. ఇక అందరూ కేసీఆర్నే కోరుకుంటారు. థ్యాంక్ యూ సార్.